వెన్నుపోటు రాజకీయం అన్నావు. ఎవరిది వెన్నుపోటు రాజకీయం? ఆనాటి పరిస్థితిలో, ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఈ రోజు లక్ష్మీ పార్వతి వల్ల పార్టీ నాశనం అవుతా ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్ట నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. 1, 2 సార్లు 3 సార్లు ఆ రోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గరికి వెళ్ళి లక్ష్మీ పార్వతి వల్ల ఈ విధంగా జరుగుతా ఉంది, అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి 3, 4 సార్లు అందరూ నాయకులు చెప్తే కూడా లక్ష్మీ పార్వతి గారు మార్చుకోనప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీ పార్వతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద సిబిఎన్ గారిని నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇది వెన్నుపోవటం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్వలాభం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం. ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ స్వలాభం కోసం కాదు. వెన్నుపోటు అంటే మీ కుటుంబం వెన్నుపోటు అంటే